హాయ్ అండి. బ్రోకోలీ ఫ్రై చేస్తున్నా. అయితే ఇది నేను ఒకసారి వేరే చుట్టాలింటికి పోయినప్పుడు తిన్నానమాట. చాలా చాలా టేస్టీగా ఉండే. నాకు అసలు ఏడ దొరకలేదన్నమాట. తీసుకొద్దామంటే ఈ మధ్య అయితే అసలు ఏడ పడితే ఆడ కూరగాయల షాప్లో కూడా బండి మీద కూడా దొరుకుతుంది అనమాట ఈజీగా. అయితే నిన్న మార్కెట్ పోయి తీసుకొచ్చిన నేను. ఇవి బ్రోకోలీ మొత్తం ఇట్లా చిన్న చిన్న చూసుకుంటూ ఒలుసుకోవాలి. పురుగులు ఉంటాయి, లేకపోతే పురుగులు కూడా అసలు గ్రీన్ కలర్లోనే ఉంటాయి. కాలీఫ్లవర్కు తెల్లగా ఎట్లుంటాయో దీనికి గ్రీన్ కలర్ ఉంటాయి అనమాట. జాగ్రత్తగా చూసుకుంటూ ఒలుసుకోవాలి. కొంచెం కొంచెం చిన్న చిన్న ఒలుసుకోవాలి. పురుగు ఎట్లుంటుందో కూడా చూపిస్తా. ఇదైతే చాలా చాలా మంచిది అనమాట హెల్త్కు. అన్ని కూరగాయల కంటే ఈ బ్రోకోలీ చాలా మంచిది అనమాట. టేస్ట్ అయితే ఎట్లా వండినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక పురుగు చూపిస్తున్నా చూడండి ఎట్లా ఉందో, గ్రీన్ కలర్ దానిలాగానే ఉంటుంది. ఎవరైనా కొంచెం కనిపించిన వాళ్ళకైతే ఆ పురుగు ఏడుందో కూడా కనబడదు. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకుంటూ ఒలుసుకోవాలన్నమాట. ఒలుసుకొని మళ్ళీ మొత్తం ఒక గిన్నెలకి వేసుకోవాలి. ఇంకా అది ఎట్లా కదులుతుందో చూడురే. నాకైతే 4-5 పురుగులు వెళ్ళినాయి అనమాట. ఒక గిన్నెలకు వేసుకొని అది మునిగే వరకు నీళ్లు పోసి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఉడకబెట్టొద్దు, ఉట్టిగా మెత్తగా అవుతుంది అనమాట. కొంచెం అట్లా నీళ్ళు ఇట్లా మరిగిన తర్వాత దించేసుకోవాలి. దించి జల్లి గిన్నెలు వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఆ నీళ్ళల్లో ఉంటే మొత్తం ఉడికిపోతుంది. తర్వాత మసాలా తయారు చేసుకుందాం. ఒక స్పూను ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం వేగాలన్నమాట. వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసుకోవాలి. ఒక పెద్ద చెంచాడంతా. ఒక స్పూను పల్లీలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా చిన్న మంట మీదనే మంచిగా వేయించుకోవాలన్నమాట. కమ్మటి వాసన వస్తుంది పుట్నాల పప్పు వేగేటప్పుడు. మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని చిన్న మంట మీదనే వేయించాలన్నమాట. వేయించి ఒక గిన్నెలకు తీసేసుకోవాలి. ఈ పొడి వేస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట. చాలా చాలా కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేయచ్చు. ఎండు కొబ్బరి వేస్తే అది ఆప్షనల్ మాత్రమే. కొంచెం ఈ పల్లీలు పుట్నాలు పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. చిన్న మంట మీదనే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే మీద మాడిపోతే లోపల వేయగలనమాట. ఇగో ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లారాలి. తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వేసుకొని మనం ఉడకబెట్టుకున్న బ్రోకోలీ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలి. ఇది కూడా హై ఫ్లేమ్ పెట్టొద్దు, మరీ మెత్తగా ఉడకొద్దు అనమాట. అంత టేస్ట్ ఉండదు అనమాట మెత్తగా ఉడికితే. చాలా చాలా పోషకాలు ఉంటాయి ఇంట్లోనైతే. సూపర్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసినాం కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని అది అక్కడ ఒక సైడ్ ఉడుకుతుంటుంది కదా, మనం ఈ మసాలాలు కూడా అవి మిక్సీ పట్టుకోవాలి చల్లగైన తర్వాత. ఇప్పుడు పచ్చి కరివేపాకు, బ్రోకోలీ వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బ్రోకోలీ కర్రీకి బట్టి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ముందే కరివేపాకు వేసినాం అనుకో కొంచెం ఫ్రై అయ్యి అంత టేస్ట్ ఉండదు. పచ్చి కరివేపాకు తర్వాత వేసుకొని కొంచెం కలిపి మూత పెట్టేసుకోవాలి. మనం చల్లగా అయిన పల్లీలు, పుట్నాల పప్పు, ఈ ధనియాలు ఇట్లా ఇందులో వేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని 1 స్పూను కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. అల్లం వెల్లిపాయ, ఉల్లిగడ్డ లేకుండా టేస్టీగా ఉండే బ్రోకోలీ ఫ్రై అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ ఎందుకు ఇస్తలేనంటే మా మరిది మాలేసుకున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ తినం మేము, అందుకనే వేస్తలేనమాట. అవి వేస్తే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఇంకా అవి మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఆ పుట్నాల పొడి, పల్లీల పొడి వేసుకోవాలి. వేసుకొని మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మా పిల్లలు ఇక ఈరోజే వండినమాట. నేను ఎప్పుడు వండలేదు. ఎప్పుడంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం ఎప్పుడో వండిన. కొంచెం ఒక టమాటా వేసి వండిన అనమాట. అప్పుడు టేస్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడాలి. ఇంకా మా అమ్మాయి అయితే మంచిగా తింటుంది ఏ కూర అయినా సరే. మా చిన్నపిల్లలు కొంచెం అటు అబ్బో అదా ఇదా అని అంటారు, కానీ మా అమ్మాయి బాగా తింటుంది అనమాట ఏదైనా. ఇంకా తర్వాత మంచిగా ఫ్రై అయినాక కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటా చారు
ఈ బ్రోకోలీ ఫ్రై, ఆలు ఫ్రై ఏదైనా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.